హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? శ్రీ శ్రీ గుబ్బలంగం తల్లి ఆలయానికి అయితే మేము వెళ్ళామండి. నిన్న గురువారం అయితే వెళ్ళామన్నమాట. గురువారం తెల్లవారి గట్లయితే మేము ఆ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఒక 9 అయితే అయిందండి. మధ్య మధ్యలో ఆపుకుంటా వెళ్ళామన్నమాట. ఆ తెల్లరిగట్ల అంటే ఒక 6 అవుతుంది అనగా అయితే బయలుదేరామన్నమాట. మా ఊరు నుంచి అయితే మరి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో నాకైతే అంత ఐడియా లేదు, కానీ ఒక 9, 8:30 ఆ టైం అయితే అయిందనమాట. ఎగ్జాక్ట్ గా అయితే వెళ్ళాము. స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. అటు లోపల ఎంట్రన్స్ లో కూడా చూసారు కదా, ఎన్ని చెట్లు, ఎంత పెద్ద కొండలు అవన్నీ ఉన్నాయో. అసలు మేమైతే వెళ్ళలేకపోయామండి. బైక్ మీద వెళ్ళామన్నమాట. అసలు వెళ్ళినంత సేపు కూడా అప్ అండ్ డౌన్సే. చాలా ఇబ్బందిగా అనిపించింది. రోడ్లు సరిగ్గా బాగోక, గోతులు అవన్నీ. బైక్ మీద వెళ్ళాం కదా, ఈ రోజుకైతే చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయండి. గురువారం అయితే వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. నేనైతే శుక్రవారం అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇచ్చాను. చూస్తున్నారు కదా, చాలా చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఆ రోజు అంటూ ఏం రోజు ఉండదండి. ఏ రోజైనా ఇక్కడ మొక్కుబళ్ళు ఇష్టడానికి వస్తూనే ఉంటారనమాట భక్తులు. ఇదిగోండి, లోపలికి వెళ్ళడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి అనమాట ఇది మార్గము. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అనమాట. చూస్తున్నారు కదా, అవన్నీ ఎంత బాగుందంటే, నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా మంది వచ్చి చక్కగా, కొంతమంది అయినా, ఎంతమంది అయినా వచ్చి చక్కగా వండుకొని అమ్మవారికి మొక్కుబళ్ళు ఇచ్చి అక్కడే వండుకొని తినేసి వెళ్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు కానీ ఎవరికి వెళ్ళలేదండి. ఇదిగోండి, అక్కడ చూస్తారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇది మార్గం అనమాట. వాటర్ లో నుంచి వెళ్ళాలి. నేను అంత క్లియర్ గా అమ్మవారిని చూపించలేకపోయాను, కానీ ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అయితే దండం పెట్టుకోండి. అమ్మవారికి చాలా మహిమ గల అమ్మవారు అనమాట. ఒకసారి అయితే అందరూ దండం పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఆ అంత క్లియర్ గా నేను ఎందుకు చూపించలేకపోయాను అంటే, చాలా మంది మొక్కుబళ్ళు ఇవ్వడానికి వస్తూ ఉంటారు కదా, మేకలు అలాగే కోళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల డప్పులు కొట్టుకుని వస్తున్నారు. అలాగే పూనకాలు కూడా వస్తున్నాయి అనమాట. వాళ్ళకి మీదకి వచ్చేస్తున్నారు, మీద పడిపోతున్నారు అనమాట. అందువల్ల నేను వాటర్ లో పడిపోయింది అనుకోండి ఫోను, మళ్ళీ ఇబ్బంది కదా. అందుకని అంత క్లియర్ గా చూపించలేకపోయాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదనమాట. మేము ఇక్కడికి రావడానికి గల కారణం అనమాట. బాబుదైతే బర్త్డే అనమాట. వాళ్ళు ఎవరో కాదండి, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ బుడ్డ పిల్లోడిది అనమాట పుట్టినరోజు ఫంక్షన్, బుడ్డోడిది. ఆ బాబు బర్త్డే ఫంక్షన్ కి అయితే మేము వెళ్ళడం జరిగింది అనమాట. సొంతోళ్ళు, మా వాళ్ళే అనమాట. అందుకని మెయిన్ మేము ఖచ్చితంగా వెళ్ళవలసి వచ్చిందనమాట. ఇంతకుముందు చాలా మంది చాలా సార్లు చెప్పారు కానీ ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇది నా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా. బాబు బర్త్డే కూడా చాలా బాగా చేశారు. పేరు వచ్చేసి నిహాన్ అండి. బాబు కూడా బాగున్నాడు. నేనైతే మేము పిల్లల్ని తీసుకుని వెళ్ళలేదండి. మేమే ఇబ్బంది పడుకుంటా వెళ్ళామన్నమాట. ఆ గతుకుల రోడ్డు, అప్ అండ్ డౌన్స్ చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళలేదు, మేము మాత్రమే వెళ్ళామన్నమాట. భోజనాలు అయితే పెట్టారు. అసలు తినబుద్ధి కూడా కాలేదండి. ఎండ అయితే చాలా వేసింది అనమాట. నేనైతే కొంచెం పెట్టించుకుని తినేసి అయితే వచ్చామన్నమాట. కొంచెం సేపుండి మళ్ళీ అదే ఎండలో అయితే బయలుదేరి వచ్చామన్నమాట, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే గుబ్బలమంగం తల్లిని ఎంతమంది దర్శించుకున్నారో, ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.